అటు ఏపీపై వాయుగుండం ప్రభావం కొనసాగుతోంది. రానున్న 3 గంటల్లో ఏపీలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, కడప, అనంతపురంలో భారీ వర్షం పడే అవకాశం ఉంది. ఏపీలోని 4 జిల్లాలకు పిడుగుపాటు హెచ్చరికలు జారీ చేశారు. అప్డేట్స్ మా ప్రతినిధి నాయుడు నన్ను తెలుసుకుందాం. నాయుడు, సిచ్యువేషన్ ఏంటి? వర్షానికి సంబంధించి వాతావరణ శాఖ అధికారులు ఏం చెప్తున్నారు? నవీన్, ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు రేపు కూడా ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు పడడానికి ఆస్కారం ఉంది. ఏదైతే ఈ వాయుగుండ ప్రభావము, అలాగే మరోవైపు చూసుకుంటే అరేబియా సముద్రంలో ఉన్నటువంటి తుఫాన్, వీటి ప్రభావం వల్ల మాయిశ్చర్ కంటెంట్ దాదాపుగా ల్యాండ్ మీద ఉన్నదని తీసుకువెళ్ళడం జరిగింది. అయితే మరోవైపు ఋతుపవనాలు విత్డ్రాన్ అవుతున్న సమయంలో ఖచ్చితంగా లోకల్ ఫినామినా వల్ల అంటే ఒకసారిగా పెరిగినటువంటి టెంపరేచర్స్ తో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు పడడానికి ఆస్కారం ఉంది. ఇది అలాగే ఇప్పుడు కోస్తా వెంబడి కూడా ఒక ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. వీటి ప్రభావం వల్ల ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో కాదు, తెలంగాణలో కూడా అక్కడక్కడ చెదురుమదురుగా వర్షాలు పడతాయి. అవి కూడా ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడడానికి ఆస్కారం ఉంది. ఎందుకంటే లోకల్ గా సీడీ క్లౌడ్స్ ఫామ్ అవడంతో పాటు ఉరుములు మెరుపులు ఉంటాయి. కేవలం 2 నుంచి 3 గంటల సమయంలోనే మాత్రమే పడడానికి ఆస్కారం ఉంటుంది. మళ్ళీ తర్వాత పొడి వాతావరణమే నెలకొని ఉంటుంది. సో ఈ రోజు రేపు కూడా అలాగే కొనసాగడానికి ఆస్కారం ఉంది. తెల్లవారుజామున మనం చూసుకుంటే రాయలసీమ జిల్లాలో పలు జిల్లాల్లో ఆల్రెడీ ఈ రోజు తెల్లవారుజాము చాలా చోట్ల రెయిన్స్ పడినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం చూసుకుంటే ఇప్పుడు ఆల్రెడీ విశాఖపట్నం రూరల్ ప్రాంతంలో కొన్ని చోట్ల పడుతున్నటువంటి పరిస్థితి, శ్రీకాకుళం, విజయనగరం కూడా పడుతున్నటువంటి పరిస్థితి అయితే మనకు ఉందని మనం చెప్పొచ్చు. సో ఈ ఇచ్చినటువంటి అలర్ట్ కేవలం 3 అవర్స్ వరకు మాత్రమే ఉంటుంది. తర్వాత మళ్ళీ పొడి వాతావరణమే ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఇలాంటి వర్షాలు ఈ 2-3 రోజుల పాటు పడడానికి ఆస్కారం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే ఒకసారిగా పడినటువంటి రెయిన్స్ ఇంటెన్సిటీ మనం చూసుకుంటే 3 సెంటీమీటర్ల నుంచి 12 సెంటీమీటర్ల మధ్య పడడానికి ఆస్కారం ఉంటుంది. నేను తిరుపతిలో దాదాపుగా 12 సెంటీమీటర్లు పడినటువంటి పరిస్థితి. ఈ రోజు కూడా అలాగే పడడానికి ఆస్కారం ఉంది. అయితే అది కొద్ది సమయం పాటే ఉండడానికి అవకాశం ఉంటుందని వాతావరణ నిపుణులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. థ్యాంక్ యూ నాయుడు.